ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన మీదున్న కోపం, ద్వేషం, పగ అలాంటివేమైనా ఉంటే కనిపించే నా మీద తీర్చుకోవాలి గాని ఇలా చేయడం ఏంటి? మేడం, మీరు బాధపడకండి. ఆ పాప క్షేమంగా ఉంటుంది. అవును దేవకి, గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ అన్నా దేవకి అన్న నమ్మకం. ఆ నమ్మకం ఎప్పటికీ జనం నుంచి దూరం కాదు. అయినా ఆ పాపకు కూడా ఏమీ కాదు. నువ్వు బాధపడకు. సార్ లాయర్. నమస్కారం వాసుదేవ్ గారు. నమస్కారం లాయర్ గారు. వచ్చారా? బెయిల్ అర్జెంటుగా సబ్మిట్ చేయండి. దేవకిని పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. సార్, బెయిల్ రావడం ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కష్టం సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? బెయిల్ రావడం కష్టమా? దేనికి సార్? సార్, ఇది ఒక మైనర్ పాప మిస్సింగ్ కేస్. దీన్ని మీడియా వాళ్ళు చాలా ఎక్స్పోజ్ చేశారు. బాగా పబ్లిసిటీ అయిపోయింది. నేను ఎంత ట్రై చేసినా ప్రయోజనం లేకుండా పోయింది సార్. అయినా ఏం కంగారు లేదు సార్. నేను కోర్టులో పిటిషన్ వేశాను. రేపటికల్లా మ్యాక్సిమం బెయిల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ట్రై చేస్తాను అంటున్నారేమిటి? అంటే ఇప్పుడు దేవకి రేపటి వరకు స్టేషన్లో ఉండాలా? నో, నేను ఒప్పుకోను. దేవకి నేను ఇలా స్టేషన్లో చూడలేను. వెంటనే ఇంటికి రావాలి. సార్ ప్లీజ్, కొంచెం కేసు సీరియస్నెస్ అర్థం చేసుకోండి సార్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఈ కేసు మైనర్ పిల్ల కిడ్నాప్ వల్ల బెయిల్ అంత తొందరగా ఇవ్వడం చాలా కష్టం సార్. ప్లీజ్ సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను ఖచ్చితంగా బెయిల్ తీసుకొస్తాను. తీసుకురావాల్సింది బెయిల్ మాత్రమే కాదు, దీని వెనక ఉండి ఇది చేసిన వాళ్ళని కూడా సాక్ష్యాలతో సహా బయటికి తీసుకురావాలి. బెయిల్ వస్తే మేడం బయటికి వస్తారు, కానీ పోతున్న పరువు రాదుగా. బయటికి రావాలి, సాక్ష్యాలతో సహా బయటికి రావాలి. చేసింది ఎవ్వరు అని తెలియాలి. వస్తాయి. చేసింది ఎవరైనా ఎక్కడున్నా రంధ్రంలోని పందికొక్కును లాగినట్టు సాక్ష్యాలతో సహా బయటికి లాగుతాం. పాపని తీసుకొచ్చి మేడం నిర్దోషాన్ని నిరూపిస్తాం. నాకు నమ్మకం ఉంది మీరిద్దరూ చెయ్యగలరు అని. నేను ధైర్యంగానే ఉన్నాను. మీ సార్ని జాగ్రత్తగా చూసుకోండి. సార్ ప్లీజ్, నా పై అధికారులు చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీరు వెళ్ళండి సార్. రాధా మనోహర్, చెప్పండి మేడం. మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. పాపం, ఆ పాప తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి మీరిద్దరూ వెళ్ళి పాప తల్లిదండ్రులకి ధైర్యం చెప్తారా? వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాదు మేడం, మిమ్మల్ని కూడా బయటికి తీసుకొస్తాం. రాధా,
మంచి టైం, పర్ఫెక్ట్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ని వాడుకుని వాళ్ళని బయటికి పంపించేయచ్చు. నేనేమన్నా అంటే అన్నాను అంటారు కానీ వీళ్ళు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే ఈ ఇంటికి కట్టిన దిష్టి గుమ్మడికాయ రాలి పడిపోయింది. ఇన్నాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటున్నాం, ఏ రోజైనా ఇలాంటి అరిష్టం జరిగిందా? శేషు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? జరిగిన దాంట్లో వీళ్ళ తప్పే ఉంది. మరేం చేయమంటావు అన్నయ్య? సీతమ్మ లాంటి వదిన జైల్లో ఉంది. ఆనాడు అందరూ సీతాదేవుడి విమర్శించినట్టు జనాలందరూ వదినమ్మను విమర్శిస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అన్నయ్య, తరుక్కుపోతుంది. ఏ రోజైనా ఈ ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ మొక్కం చూడడం మనం చూసామన్నయ్య? అలాంటిది ఈరోజు వదిన పోలీస్ స్టేషన్లో మీ అందరికీ నా అరుపులే వినబడతాయన్నయ్య. నా ఆవేదన ఎవరికి కనబడదు. కానీ మనం కావాలని వీళ్ళ చేత్తో ఫంక్షన్ చేయించాం. ఇప్పుడేమైంది? ఎన్నాళ్ళుగా ఎప్పుడూ లేని ఇలాంటి పరిస్థితి వీళ్ళ ఇంట్లో గడుపు పెట్టగానే ఎందుకు వచ్చిందన్నయ్యా? సార్, కావాలంటే మళ్ళీ మేము అవుట్ హౌస్కి వెళ్ళిపోతాం సార్. మా వల్ల మీరు ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు సార్. చాలే ఆపు. శేషు, వీళ్ళు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని విషయాల్లో మనం లాభపడ్డాం. ఇప్పుడేదో కష్టం వచ్చిందని కారణం వీళ్ళని చెప్తావా? కష్టం వచ్చినప్పుడు ఒకలా, లాభం వచ్చినప్పుడు ఒకలా మాట్లాడకూడదు శేషు. మనం మనుషులం. అయినా ఇప్పుడు మనం చేయాల్సింది జరిగిపోయిన దాని గురించి ఆలోచించి నిందలు వేసుకోవడం కాదు. జరగాల్సిన దాని గురించి ఆలోచించి మీ వదిన్ని బయటికి తీసుకురావాలి. ఇంకెప్పుడు ఆ విషయంలో ఇలా మాట్లాడకు శేషు. ఏం చెప్పి వీళ్ళని బయటికి తోలాలరా బాబు? ఎంత అలా చెబుతున్నా కూడా మా అన్నయ్య వీళ్ళని వెనకేసుకొస్తున్నాడు. శేషు ఏదో ఆవేశంలో వదిన మీద అభిమానంతో అలా అన్నాడు. మీరవేం పట్టించుకోకండి. నాకు మేడం ఇంటికి వచ్చేంత వరకు ఏ ఎమోషన్ పనిచేయదు సార్. ఎవరేమనుకున్నా ఎన్ననుకున్నా మేడం ఇంటికి రావాలి. అప్పటి వరకు మేమేం ఆలోచించాం వినం. మేం వెళ్ళి ఈ కేసు విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాం. శేషు గారు అన్నదానికి నీకేమైనా బాధ అనిపించిందా? మేడం ఇంట్లో లేదు అన్న బాధ కన్నా ఏది మనకి పెద్ద బాధని కలిగించదు కదా. ఒక్కసారి ఇన్స్టిట్యూట్కి వెళ్దాం, ఏదైనా క్లూ దొరుకుతుందేమో. సరే పద. అసలు ఇన్స్టిట్యూట్ లో ఆ టైం సీసీ కెమెరా ఫుటేజ్ ఎలా మిస్ అయింది? ఎలా విప్పాలి చిక్కుముడి? ఎలా పట్టుకోవాలి వాళ్ళని? నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకసారి అర్జెంటుగా వాచ్మ్యాన్ కాల్ చేసి ఇక్కడికి రమ్మను. చెయ్యి, కాల్ చేయి.
వర్ధన్ ఒకసారి లోపలికి రండి. వస్తున్నాడు. సార్ వర్ధన్, మన ఇన్స్టిట్యూట్ బయట కవర్ అయ్యే సీసీ కెమెరాలు ఎక్కడున్నాయో తెలుసా? తెలుసు సార్. బయట ఉన్న బిల్డింగ్ స్తంభాలకి ఉన్నాయి. కాకపోతే అవి మన బిల్డింగ్ సంబంధించినవి కావు. అవి వేరే వాళ్ళ బిల్డింగ్ సంబంధించినవి సార్. అడిగితే ఇస్తారా? వాసుదేవ్ సార్ పేరు చెప్తే ఇస్తారు సార్. అయితే అర్జెంట్గా వెళ్ళి తీసుకొని రా. వెళ్ళు. అలాగే సార్. సార్ ఓకే, తెచ్చాను సార్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. అలాగే సార్. నువ్వు అర్జెంట్ కనెక్ట్ చేయి. పాస్. మొహాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పైగా వెహికల్ నెంబర్ ప్లేట్ కూడా కనిపించట్లేదు. కనుక్కునేదెలా? ఒకసారి వేరే కెమెరా ఓపెన్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి చెప్తాను. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు పాపని తీసుకెళ్తున్నప్పుడు విజువల్ జూమ్ చేయండి. చేతికి టాటూ కనిపిస్తుంది చూడు. ఎస్, వాడిని కనిపెట్టే అవకాశం మనకి దొరికింది. ఇక్కడ దగ్గరలో టాటూ షాప్స్ ఏమైనా ఉన్నాయా? టాటూ షాప్ ఎందుకు? హాయ్ సార్, ఒక చిన్న హెల్ప్ కావాలి. సార్ చెప్పండి. ఈ టైప్ ఆఫ్ టాటూ ఎవరికి వేశారో చెప్పగలరా అన్న? లేదు సార్, నేనైతే ఎవరికి వేయలేదు. కొంచెం చూసి చెప్పండి అన్న. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద ఓ పాప జీవితం ఆధారపడింది. వాళ్ళ కిడ్నాప్కి సంబంధించిన మెయిన్ క్లూ అన్న ఈ టాటూ. ఒకసారి చూడండి. అంటే మా దగ్గరికి చాలామంది వస్తుంటారు సార్ టాటూ గురించి. అంతమందిలో ఈ టాటూ ఎవరికి వేసానని చెప్పడం చాలా కష్టం సార్. నాకెందుకో ఈ టాటూ మా అసిస్టెంట్ వేసాడేమో అని అనిపిస్తుంది సార్. ఓకే, వాడు ఊర్లో లేడు సార్. రేపు వస్తాడు. రేపు రండి సార్, కనుక్కొని చెప్తాను. థ్యాంక్స్ అన్న. పక్కా వస్తాడు కదా? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. ఖచ్చితంగా వాడు రేపు రాగానే అడుగుతాను. మీరు కూడా రేపు రండి. సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. రాదా? రా. తినండి మేడం. నాకొద్దు మేడం, అలా అనకండి, నీరసం వస్తుంది. దేవకి,
2 ముద్దలు తిని టాబ్లెట్స్ వేసుకో. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? జరిగిన అవమానం తలుచుకుంటుంటే నాకు ముద్ద దిగడం లేదండి. పాప గురించి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, బట్ షూర్గా తెలుస్తుంది. అంత ట్రాకింగ్ అవుతుంది. కానీ మీరే ఇలా తినకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్? సార్ కూడా భోజనం చేయలేదు. మీరు తిన్నాకే తింటానని పట్టుబట్టు కూర్చున్నారు. ప్లీజ్ మేడం, తినండి. యాండి, మీరు తినండి. ప్లీజ్ దేవకి, నువ్వు తింటే గాని నేను తినను. ఇలా కాదు, మీ ఇద్దరికీ నేనే తినిపిస్తాను. ఏం మాట్లాడకుండా తినండి. అప్పుడు ఇద్దరూ తిన్నారన్న తృప్తి మీకు ఉంటుంది. మీరు తిన్నారు అన్న తృప్తి మాకు ఉంటుంది. ప్లీజ్ కాదనకండి. ఏంటి మేడం, నేను తినిపించకూడదా? సార్, పర్లేదమ్మా, మీకు కూడా నేనే తినిపిస్తాను. చాలమ్మా. ఇది లాస్ట్ ముద్ద మేడం, నా ముద్ద. ఏ కన్న బిడ్డవో మా కడుపు నింపావు. రేయ్, కరెక్ట్గా చూసి చెప్పు. వాడెవడో పాపని కిడ్నాప్ చేశాడంట. అన్నా, ఈ టాటూ నేనే వేశానన్నా. సూపర్ సూపర్ అన్న. కొంచెం వీడు ఎలా ఉంటాడో చెప్పగలరా? చెప్పడం ఎందుకన్నా, చూపిస్తాను. టాటూ బాగా వేస్తే వాళ్ళతో సెల్ఫీ దిగడం నాకు అలవాటన్నా. ఇతను నా టాటూ మెచ్చుకొని నాకు నంబర్ కూడా ఇచ్చేలేడు. ఇతనే అన్నా. రాధా, ఇదిగో వీడే. దొరికాడు, పట్టుకోన్నా. ఇది ఉంచండి. వద్దన్నా. ఏం కాదన్నా. వద్దన్నా. పర్లేదన్నా, తీసుకోండి తీసుకోండి. ఇక్కడికి రావటం వల్లే మా పని చాలా ఈజీ అయిపోయింది. ఈ డబ్బులు ఇస్తుంది మీ మంచి మనసుకి. థ్యాంక్స్ అన్నా. కొంచెం వాడి నెంబర్ ఇస్తారా? సరే అన్నా. 98480. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా, పద. హలో రఫీ, నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ నుండి వేరొక నెంబర్కి కాల్ వెళ్తుంది. ఆ నెంబర్ని నువ్వు ట్రేస్ చేసి చెప్పరా. అసలు ఏమైందిరా? సరే, నంబర్ చెప్పు. 9848
22. ఓకే, నువ్వు లైన్లో ఉండు, చూసి చెప్తాను. హలో సార్, రేయ్, కంగారు పడాల్సినంత అవసరం ఏం లేదు. లొకేషన్ ట్రేస్ అవుట్ అయింది.